నమస్తే. కాంగ్రెస్ అధిష్టానం భారీ మార్పులకు శ్రీకారం చుట్టినట్లు కనిపిస్తా ఉంది. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత కేరళలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ యూడీఎఫ్. చాలా ఎదురుగాలి వీచింది. భారీ ఎదురుదెబ్బనే తలిగింది మొన్న ఎన్నికల్లో. ఏదో ఆ కేరళలో గెలిచింది తప్ప అక్కడ ప్రత్యామ్నాయం లేదు, వేరే ఆప్షనే లేదు. అక్కడ వచ్చింది తప్ప అన్ని చోట్ల బోల్తా పడిపోయింది. తమిళనాడు అనుకోండి, పశ్చిమ బెంగాల్ అయితే మరి ఏం లేదు. ఆడ ఒకటో రెండో సీట్లు వచ్చినట్టున్నాయి. తర్వాత పుదుచ్చేరిలో కూడా ఏం లేదు. అస్సాం అంతే సంగతులు. ఏదో మార్పు కోరుకుంటుంది, ఏదో మార్పులు చేయాలనుకుంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ అంటేనే 2G 3G ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా. ఆడ బీజేపీ ఏమో 5Gలో దూసుకుపోతుంది ఆల్రెడీ, ఇంకా 6G కూడా దగ్గరలో ఉంది. మరి ఏం జరిగిందో ఏమో కొన్ని వార్తలు గతం నుంచి వస్తూనే ఉన్నాయి. కర్ణాటకలో సీఎం చేంజ్ అవుతాడు, రాజీనామా చేయబోతాడు, చేస్తాడు, సీఎంను మారుస్తారనే ప్రచారాలు గతంలో కూడా వచ్చినాయి. కాంగ్రెస్కి ఆ చరిత్ర కూడా ఉంది, ఇదేం కొత్తగా ఏం కాదు. సిద్ధరామయ్య ఇప్పుడున్న సీఎం రాజీనామా చేయబోతున్నాడు 3 గంటలకు. అయితే 5 ఏళ్ల పీరియడ్లో ఒకరే ముఖ్యమంత్రిగా ఉన్న దాఖలాలు కూడా ఏం లేవు. మార్చిన చరిత్రలు కూడా ఉన్నాయి. మన చెన్నారెడ్డి కాలం నుంచి చూసుకుంటూ వస్తే చాలాసార్లు మార్చిన చరిత్ర ఉంది. కాంగ్రెస్ నిర్ణయం అట్లుంటుంది, వాళ్ళ అధిష్టానం నిర్ణయం అట్లుంటుంది. వాళ్ళకు అనుగుణంగా ఆ నాయకుడు ప్రజలకు అనుగుణంగా పాలన చేయకపోతే అనుకోండి, లేదా ఆయన జాతీయ రాజకీయాల్లోకి తీసుకుపోవడానికి అనుకోండి, ఏదైనా కారణం కావచ్చు, అట్లా మార్చిన చరిత్ర కూడా ఉంది. అయితే సిద్ధరామయ్య కర్ణాటక ముఖ్యమంత్రిగా రాజీనామా చేయబోతున్నాడంట. అయితే కాంగ్రెస్ అధిష్టానం ఏం ఆలోచించిందంటే మల్లికార్జున ఖర్గేని చేయాలని ఆలోచించిందంట. ఆయనతోటి ఏం కాదు, కూర్చుంటే లేవలేడు, లేస్తే కూర్చోలేడు, ఆయన ఏం లేదు ఆయన దగ్గర పెద్దగా, కాబట్టి విరమించుకున్నదని వార్తలు వస్తున్నాయి డీకే శివకుమార్కు. అయితే వాస్తవంగా ఏంటంటే ఎప్పుడైనా ముఖ్యమంత్రి కానీ, ముఖ్యమంత్రిని కానీ, లేకపోతే పీసీసీ చీఫ్ని ఎవరిని నియమించాలి? ప్రజల్లో బలం ఉన్న నాయకుని నియమించాలి. కాంగ్రెస్ అధిష్టానం ఏం చేస్తుంది తెలుస్తా, ఎక్కువ శాతం అంటే అందరు ఎక్కువసార్లు కాకపోయినా కొన్నిసార్లు ఏం చేస్తుందంటే ప్రజల బలం లేని వాళ్ళను ముఖ్యమంత్రిగా, పీసీసీ చీఫ్గా పెడుతుంది. కానీ ఈ మధ్యకాలంలో కొంత మార్పులు చేస్తున్నట్లుంది. కానీ 100% ఏం తెలుసా, ప్రజల బలం ఉన్న నాయకుడినే ముఖ్యమంత్రిగా, పీసీసీ చీఫ్గా పెట్టాలి. సిద్ధరామయ్యకు ప్రజల బలం లేదు, డీకే శివకుమార్కు ఉంది ప్రజల బలం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా గతంలో పీసీసీ చీఫ్ ఇచ్చి వాళ్ళు అధికారంలోకి రావడం కారణం అదే. ప్రజల బలం ఉన్నది. కేసీఆర్కు ప్రత్యామ్నాయంగా రేవంత్ రెడ్డిని చూసిండ్రు ప్రజలు, తెలంగాణ ప్రజలు. ఆ వాయిస్ కూడా అట్లున్నది. పీసీసీ చీఫ్గా నియమించడం, ఆయన కూడా ప్రచారం చేయడం, ఆ వ్యతిరేకత ఆయనకు అనుకూలంగా మారడం, దానికి అనుగుణంగానే ముఖ్యమంత్రిని చేయడం కూడా జరిగింది. కానీ కర్ణాటక రాష్ట్రంలో ఏం జరిగిందంటే డీకే శివకుమార్కు ప్రజాబలం ఉన్నది, కానీ డీకే శివకుమార్ని చేయలేదు. ఎందుకంటే మన రాష్ట్ర అసెంబ్లీ కంటే ఆ అసెంబ్లీ ఎన్నికలు ముందు జరిగినాయి. డీకే శివకుమార్కు మద్దతు బాగున్నది, ప్రజల మద్దతు ఉన్నది, ఎమ్మెల్యేల మద్దతు కూడా బాగున్నది. కానీ కాంగ్రెస్ అధిష్టానం సిద్ధరామయ్యకి ఇచ్చింది. అప్పటి నుంచి అసంతృప్తిగానే ఉన్నారు. వీళ్ళ మధ్య కొట్లాటలు లోపల జరుగుతున్నాయి. కొంత ఎడముఖం పెడముఖం పెట్టుకున్నట్లే కనిపించింది. కానీ కాంగ్రెస్ అధిష్టానం మరి ఏం ఆలోచించిందంటే జాతీయ రాజకీయాల్లోకి తీసుకుపోతున్నారట సిద్ధరామయ్య. మరి ఆయన ఓతే ఏమైనా కొత్తగా అవుతుంది అనేది ప్రశ్నార్థకమే. కానీ అక్కడ ఏంటంటే ప్రజాబలానికి అనుగుణంగా రేపు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మళ్ళీ అధికారంలోకి రావాలి కర్ణాటకలో. దానికి అనుగుణంగానే డీకే శివకుమార్ను సీఎం చేయబోతున్నారట. ఇప్పుడు సిద్ధరామయ్య పోయి ఢిల్లీలో పోయి జాతీయ రాజకీయాలు ఆయన ప్రభావం ఉండదు. కర్ణాటకలోనే లేదు ఆయనది. ఆడ ఏముంటుంది? అసలు విషయం ఏంటంటే రేపు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అధికారం చేపట్టాలంటే డీకే శివకుమారే కరెక్టు. ప్రజల బలం ఉంది ఆయనకు, ఎమ్మెల్యేల మద్దతు ఉంది, కాబట్టి ఆయనను సీఎం చేయాలని అధిష్టానం నిర్ణయానికి వచ్చిందంట. ఈ ఫోటోలు కూడా అవే. ఈరోజు బ్రేక్ఫాస్ట్ జరిగింది, సీఎం సిద్ధరామయ్య వీళ్ళంతా హాజరైనరు. ఇగో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ సిద్ధుకు డీకే శివకుమార్ ప్రాధాన్యత. బెంగళూరులోని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నివాసంలో జరిగిన ఆ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ హాజరు కాగా ఇరువురు నేతల మధ్య అత్యంత ఆత్మీయ వాతావరణం కనిపించిందట. సమావేశం సందర్భంగా సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఒకరినొకరు ఆత్మీయ ఆలింగనం చేసుకోగా అనంతరం సిద్ధరామయ్యకు డీకే శివకుమార్ పాదాభివందనం చేసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. వీళ్ళు బొడ్ల కత్తి పెట్టుకొని ఉంటారు, నిజంగా బొడ్ల కత్తి పెట్టుకొనే ఉంటారు. మోక దొరికితే పొడుస్తాం అన్నట్లు ఉంటారు. ఏంటంటే ఏదో ఆయన ఇక రాజీనామా చేస్తున్నాడు కాబట్టి గౌరవించాలి,
ఆశీర్వాదం తీసుకోవాలనుకుంటారు. కానీ వీళ్ళు ఇన్ని రోజులు కూడా బొట్లే కత్తి పెట్టుకునే తిరిగి ఇద్దరు మోక ఎప్పుడు వస్తుంది మోక ఎప్పుడు వస్తుంది అట్లుంటాయి రాజకీయాలు కూడా. ఇక సిద్ధరామయ్య కాళ్ళకు నమస్కరిస్తున్నాడు ఎవరు, డీకే శివకుమార్. ఆలింగనం ఫోటో ఇదొకటి. తర్వాత వీళ్ళిద్దరు బ్రేక్ఫాస్ట్ చేసిండ్రంట. అంటే వీడుకోడు, ఆత్మీయ వీడుకోలు. సరిగా ఇప్పుడు ఇక ఆయన రాజీనామా చేస్తున్నాడు కాబట్టి ఆ సోదర భావం ఆత్మీయత ఉండాలని అదంతా. కాకపోతే వాళ్ళ ఇద్దరికి అసలే వాడదు, నిజంగా వాడదు. సీఎం పదవి నుంచి ఫస్ట్ ఇది చదువు ఎక్కడ కాళ్ళు మొక్కి ఆలింగనంతో సిద్ధరామయ్య దగ్గర డీకే ఆశీర్వాదం అంట. కర్ణాటకలో రాజకీయ సమీకరణలు చకచక మారిపోతున్నాయి. సీఎం సిద్ధరామయ్య రాజీనామా చేస్తారన్న వార్తల నడుమ 2026 మే 28 గురువారం ఉదయం డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సీఎం సిద్ధరామయ్యను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో భాగంగా ఇరువురు నేతలు భేటీ అయ్యారట. ఈ భేటీలో డీకే శివకుమారు భావోద్వేగానికి గురైనట, అంటే కన్నీళ్లు పెట్టుకున్నాడట. సిద్ధరామయ్య కాళ్ళకు నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ భావోద్వేగపూరిత సన్నివేశానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారినాయట. గురువారం సాయంత్రం 3 గంటలకు సిద్ధరామయ్య రాజీనామా చేయనున్నట్లు తెలుస్తుంది. ఆ తర్వాత ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలవనున్నారట. మరోవైపు కర్ణాటకలో డీకే శివకుమార్కు మద్దతుగా పెద్ద ఎత్తున భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు వెలిశాయట. డీకే సీఎం పదవిని అలంకరించబోతున్న క్రమంలో అభిమానులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. బెంగళూరు మెక్రీ సర్కిల్లో ఏర్పాటు చేసిన భారీ పోస్టర్ వైరల్గా మారింది. ఇప్పుడు ఏం తమాషా తెలుసా, ఇప్పుడు తెలంగాణ రాజకీయాలకు వస్తుంది మళ్ళీ పంచాయతీ. ఇప్పుడు రేవంత్ రెడ్డిని కూడా మారుస్తారా అని వార్తలు వస్తాయి చూడు. మళ్ళీగా రేపటి నుంచో మరుసటి రోజు నుంచో వార్తలు సర్కిల్ అవుతాయి మళ్ళా. అట్లుంటుంది రాజకీయాలు. డీకే ఇంటి ముందు భారీ ఏర్పాట్లంట. సీఎంగా బాధ్యతలు తీసుకోనున్నారనే సమాచారంతో కర్ణాటక పిసిసి చీఫ్ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఇంటి ముందు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. బారికేడ్లను ఏర్పాటు చేశారు పోలీసులు. రైట్. మీడియా పాయింట్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. డీకే ఇంటి పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారట. పోలీసులు, నేతలు, కార్యకర్తలతో డీకే ఇంటి ముందు కోలాహల వాతావరణం కొనసాగుతుంది. అందుబాటులో లేని గవర్నర్ రాజీనామాపై ఉత్కంఠనట. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రాజీనామా క్రమంలో గవర్నర్ అందుబాటులో లేకపోవడం చర్చనీయాంశంగా మారిందట. ఆయన ఇయాలనే లేడంట అందుబాటులో. ఇదో తమాషా. గురువారం ఉదయం గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ ఇండోర్కు వెళ్ళారంట. అంతకుముందు బెంగళూరు నుంచి ముంబై వెళ్ళిన గవర్నర్ ఇండోర్కు వెళ్ళారు. అయితే సీఎం రాజీనామా ఇవ్వనున్న క్రమంలో గవర్నర్ లేకపోవడం పలు ఊహాగానాలకు తావిస్తుంది. ఈ క్రమంలో గవర్నర్ లేకపోయినా ఆయన కార్యాలయంలోనే రాజీనామాను సమర్పించనున్నట్లు తెలుస్తుంది. ఇదంతా బీజేపీ నాటకం కూడా ఉంటుంది. ఏ పోస్టర్ ఆఫ్ కర్ణాటక డిప్యూటీ సీఎం అండ్ కేపీసీసీ ప్రెసిడెంట్ డీకే శివకుమార్ కమ్స్ అప్ ఎట్ మెక్రీ సర్కిల్ ఇన్ బెంగళూరు అంట. అమిత్ స్పెక్యులేషన్స్ అరౌండ్ సీఎం పోస్ట్ ఇన్ ద స్టేట్ అనేది ఇది ఏంది సర్కిల్ అంట, మెక్రీ సర్కిల్ అంట. అంటే ఆయన ఎవరు డీకే శివకుమార్ ఉండేది ఇటు సైడేనే మరి. ఇదే ఈ సర్కిల్ అన్నట్టు కర్ణాటకలో. ఇక ఫ్లెక్సీలు ఇదంతా కథ అద్భుతంగా ఉంది మరి. కానీ సరే ఏమన్నా జరిగాని కానీ ఈయన జాతీయ రాజకీయాల్లో నాయకులు తక్కువైపోయారు వాస్తవం కూడా. అహ్మద్ పటేల్ అని ఉండేవి ఒక ఆయన, సోనియా గాంధీకి సలహాదారుడు. ఆయన చనిపోయాడు, లేడు, దివంగతుడైండు. అసలు మీరు చూడండి, ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం దగ్గర పెద్ద నాయకులు లేరు. మల్లికార్జున ఖర్గే ఉన్నాడు, ఆయన అధ్యక్షుడిగా ఉన్నాడు. కానీ ఆయన పెద్ద ఎవరు ఆయన స్పీచ్కు ఉబ్బి తబ్బిబ్బులై ఆయన స్పీచ్ కోసం ఎదురు చూసే నాయకులు లేరు వాస్తవంగా కూడా. మీరు చూడండి, అది జైరాం రమేష్, ఇంకెవరు లేరు పెద్దగా. అయితే కాంగ్రెస్ అధిష్టానం అందుకే మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తుంది. వస్తున్న సమాచారం మనం సేకరించింది, మనం కొందరితో మాట్లాడుతున్నది ఏంటంటే అక్కడ లోటు ఉందంట. ఇక్కడ ఢిల్లీలో లోటు ఉన్నందుకు అధిష్టానం దగ్గర ఈ నాయకులను తీసుకొని పోతుంది. మరి ఇక్కడ కూడా ఏమైనా జరుగుతుంది. అందులో భాగంగానే కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ నియమించి సిద్ధరామయ్యని తీసుకుపోతుందంట. తర్వాత తెలంగాణలో మరి ఇక మొన్న అన్నాడు ఏదో టీవీ ఒక ఛానల్ ఎన్క్లోవ్లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 2034 వరకు నేనే ఉంటా, తర్వాత జాతీయ రాజకీయాలకు పోతా అని అన్నాడు. మరి తెలంగాణలో కూడా వేరే వాళ్ళకి ఎవరికైనా ముఖ్యమంత్రి పదవి ఇచ్చి రాజీనామా చేయించి రేవంత్ రెడ్డితో ఈయనను కూడా ఎత్తుకపోతారా తెలియదు. మరి జాతీయ రాజకీయాలు ఏమైనా జరగవచ్చు, ప్రాంతీయ పార్టీ కాదు కదా. రేవంత్ రెడ్డిని కూడా ఇక్కడ వేరే ముఖ్యమంత్రి, ఇప్పుడు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉన్నాడు, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, శ్రీధర్ బాబు ఉన్నాడు. వీళ్ళలో ఎవరికైనా ముఖ్యమంత్రి పదవి ఇచ్చి రేవంత్ రెడ్డిని కూడా తీసుకుపోవచ్చు, చెప్పలేము. ఎందుకంటే ఈ మధ్యలో రేవంత్ రెడ్డి
వాయిస్ ఎక్కువ ఢిల్లీలో ఇరబడుతుంది, చర్చించుకుంటున్నారు. పార్లమెంటులో కూడా ఆయన ఆయన పేరు ఏం పేరు కర్ణాటక ఎంపీ తేజస్వి సూర్య కూడా ప్రస్తావించిండు కదా ఈయన చేసిన వ్యాఖ్యలు. ఏది పార్లమెంటు సీట్ల పెంపుదల విషయంపై కొన్ని వ్యాఖ్యలు చేస్తే పార్లమెంటులో చర్చకు వచ్చినాయి. ఈ కొత్త రాజకీయంగా జాతీయ రాజకీయాల్లో పాపులర్ అవుతున్నారు రేవంత్ రెడ్డి. నేను చెప్పుడే కాదు, మేధావులు రాజకీయ విశ్లేషకులు వాళ్ళు చెప్తున్నారు, ఆయన కూడా చెప్పుకుంటున్నారు. మళ్ళీ రేవంత్ రెడ్డిని కూడా ఏమైనా తీసుకుపోతారా తెలియదు, క్వశ్చన్ మార్కే ఉండొచ్చు అది. కానీ ఏదేమైనా కొంత ఏదో ఒక గుణపాఠం అయితే నేర్చుకుంటున్నట్లు కనిపిస్తుంది కాంగ్రెస్ అధిష్టానం. మరిగా రెండు వర్షన్లు ఏంటంటే రెండే వర్షన్లు, చివరికి ఏంటంటే రెండు వర్షన్లు ఏంటంటే కర్ణాటకలో మళ్ళీ అధికారంలోకి రావడానికి ప్రజాబలం ఉన్న నాయకుడు డికే శివకుమార్, కాబట్టి ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇస్తేనే మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందని ఒక వర్షన్ చెప్తున్నారు. ఇంకో వర్షన్ ఏంటంటే ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానం దగ్గర కొంచెం అనుభవం కలిగిన నాయకులు లేరంట, అందుకే సిద్ధరామయ్యని తీసుకుపోతున్నారు అనేది ఒక వర్షన్. ఈ రెండు వర్షన్లు అయితే నడుస్తున్నాయి. మరి తెలంగాణ వార్తలు ఏందో త్వరలో చూడాలి. కానీ కొన్ని వార్తలు అయితే సర్కిల్ అవుతాయి చూడండి మీరు. ఇక్కడ కూడా సీఎం రాజీనామా చేయబోతున్నాడు, మార్పు చేయబోతున్నాడు, రేవంత్ రెడ్డి ఢిల్లీ రాజకీయాల్లోకి దేశ రాజకీయాలకు పోతున్నాడు అనే వార్తలు అయితే వస్తాయి. చూద్దాం ఏం జరుగుతుందో. దీనికి సంబంధించిన వార్తలు మనం కూడా మేధావులతోటి చర్చించి వాళ్ళ యొక్క అభిప్రాయం కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.